Hi everyone, we are learning reasoning topic. In that one, coding decoding part 1 completed in previous video. Now we are going to learn coding decoding part 2. So in the previous video we have learned many things. ఎలా ఏబిసిడీలకి నంబరింగ్ ఇచ్చేసి వాటి యొక్క పొజిషన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆపోజిట్ పేర్స్ ఏజెడ్ బీవై బీఓవై బాయ్. సో ఇలా కోడ్స్ ఇచ్చాను. ఓకే, సో వాటిని చాలా ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకుంటే ఎందుకు అనేది కూడా చెప్పాను. సో మనం ఎగ్జామ్లో టైంని సేవ్ చేయడం కోసం, అంటే మామూలుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నెక్స్ట్ ఈ వీడియోస్ చూసి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తేడా ఉండాలి కదా. సో విత్ ఇన్ ద టైం మనకు చాలా టైం తక్కువగా ఉంటుంది. సో విత్ ఇన్ ద టైం పర్ఫెక్ట్గా మిస్టేక్స్ పోకుండా అన్ని డిఫరెంట్ మోడల్స్ని అటెంప్ట్ చేసే విధంగా సో మనం ఇక్కడ వీడియోలు అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. సో బాగా ప్రాక్టీస్ చేయండి, విత్ ఇన్ ద టైం చేయడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్. నౌ కోడింగ్ డీకోడింగ్ పార్ట్ 2 చూసాం. అంటే మనం ఒక 5 టైప్స్ అని చెప్పాను కదా. ఆ 5 టైప్స్లో 5 టైప్స్ అని కాదు, మేజర్గా ఐడెంటిఫై చేసేది 5 టైప్స్, కానీ చాలా డిఫరెంట్ ప్లెంటీ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి. సో అందులో ఫస్ట్ మోడల్ అంటే ఎక్కువగా మనం నేర్చుకోవడానికి ఎక్కువగా కవర్ చేసే మోడల్ని నిన్న నేర్చుకోవడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. సో ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్స్ని కవర్ చేస్తాను. తర్వాత కొన్ని వీడియోస్లో వాటికి రిలేటెడ్, అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన మోడల్స్, ప్రీవియస్ రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్సి, నెక్స్ట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, నెక్స్ట్ ఎన్టీపీసీ, ఇలాంటి రకరకాల గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడిగినవి, నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినవన్నీ మీకు కొన్ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఇంకా పర్ఫెక్ట్ అవ్వడానికి. ఓకేనా. సో ప్రీవియస్ వీడియోలో ఒక 8 క్వశ్చన్స్ ఇచ్చాను. సో వాటికి ఆన్సర్ చేసి ఇక్కడ కామెంట్ బాక్స్లో రాయండి. సో మీ ఆన్సర్స్ని పిన్ మెసేజ్లో చెక్ చేసుకోండి. పిన్ మెసేజ్లో నేను ఆన్సర్స్ పెడతాను, వాటితో చెక్ చేసుకోండి. ఓకే, సో ఆ మోడల్ అయిపోయింది కదా. దానిపైన రీసెంట్గా November 29, 2020లో రైల్వే రిక్రూట్మెంట్ ఎన్టీపీసీ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్లోనే ఒక క్వశ్చన్. ఓకే, చూద్దాం మనం ఎగ్జామ్ క్వశ్చన్ చేయగలుగుతామా లేదా అనేది మన నాలెడ్జ్ చెక్ చేసుకుందాం. సో ఇఫ్ షుగర్ ఈజ్ కోడెడ్ యాజ్ ARGSU, దెన్ హౌ విల్ బి TEAST కోడెడ్. ఓకే, సో చూద్దాం. టేస్ట్ షుగర్కి ఏమిచ్చాడు? ARGSU. సో మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేస్తుంటే దాన్ని జస్ట్ ఇట్లా చూడగానే మీకు ఐడియా బ్లింక్ అయిపోతుంది, మైండ్లో లాజిక్ ఏందో కోడ్ డీకోడ్ అయిపోతుంది. ఓకేనా. సో చూద్దాం. ఇలా ఇక్కడ చూడండి. సో మీకు రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయని చెప్పాను. ప్యారలల్, డయాగనల్, ఇట్లా డయాగనల్ కానీ, నెక్స్ట్ ఈ 2 ఇలా ఉండి ఈ 2 ఇలా ఉండడం కానీ, అట్లా రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి. మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే అందులో ప్యాటర్న్ ఏంటో ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఇక్కడ చూసినట్లయితే ఏం జరుగుతుంది? ఈ SU ఈ పేరు ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఈ కంప్లీట్గా పేరు ఇక్కడికి వచ్చేసింది. మధ్యలో పేరు మధ్యలోనే ఉంది. ఓకేనా, రైట్. సింపుల్ లాజిక్. ఇంకో ఇది అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సేమ్ టైప్ ఆఫ్ లాజిక్ని నెక్స్ట్ దానికి అప్లై చేయాలి. TEAST. ఓకే, సో ఏం చేయాలి? ఈ పేరుని ఇటువైపు తీసుకురావాలి. అంటే ఏమవుతుంది? ST. మధ్యలో అలానే ఉంచాలి. అంటే ఏమవుతుంది? A. ఈ పేరుని ఇటువైపు తీసుకురావాలి. ఏమవుతుంది? TE. చేంజ్ చేయకూడదు, చేంజ్ చేయలేదు. ARకి AR సెట్, అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటాయి. REA ఉంటుంది. అవి ఫస్ట్ దానికి ఏం అప్లై చేశారో ఆ లాజిక్ని సేమ్ సెకండ్ దానికి అప్లై చేయాలి, ఆ ప్యాటర్న్ని. ఓకే, రైట్. నౌ దిస్ ఈజ్ ద ఆన్సర్ స్ట్రేట్. ఓకే, సో దిస్ ఈజ్ ఓకే. అలా పర్ఫెక్ట్గా చూసుకొని మనం ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మీరు ఇంకా షార్ప్గా చేయడానికి ఇంకా వన్స్ ఇప్పుడు నేను ఒక
10 సెకండ్స్లో వేసాను అనుకోండి, ఇంకా లెస్ టైం 5 సెకండ్స్ 4 సెకండ్స్ 3 సెకండ్స్లోనే ఆన్సర్ చేయాలంటే ప్రాక్టీస్ కావాలి ఒకటి, లేదా మనం 4 ఆప్షన్స్లో జస్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇందులో ఏంటి మనకి మిడిల్ ఈ ఫస్ట్ 2 లెటర్స్ చూసుకోవాలి. ఓకే, ఈ 2 ఇక్కడికి వచ్చేసినాయి కదా, ఎస్టీ ఉన్న 2 ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ని చేస్తే అయిపోతుంది. థర్డ్ ఏమొచ్చింది ఎస్టీ. సో ఇక మనం ఫోర్త్ నెక్స్ట్ పేరు జోలికి పోవాల్సిన అవసరం లేదు, అంటే జస్ట్ 1-2 సెకండ్స్ కూడా సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ది టీని చూసి అటు కాన్సన్ట్రేట్ చేసే లోపల మనం ఆన్సర్ చేయొచ్చు. ఆ 2-3 సెకండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఎందుకంటే ఆ 2-3 సెకండ్స్ ఒక 3-4 క్వశ్చన్స్, ఆ 2-3 సెకండ్సే 10 సెకండ్స్ అవుతాయి. 10 సెకండ్స్లో మనం ఇంకో దాని క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. దానివల్ల ఆ 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ 1 or 2 మార్క్స్ మనం వేరే వాళ్ళకంటే ముందు ఉంటాం. దాంతో జాబ్ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది, లేదా సీట్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే. సో కాబట్టి ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే, టైం ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా, కాబట్టి ఆ రకంగా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మీరందరూ నాకు తెలిసి ప్రీవియస్ వీడియోలో చెప్పిన A నుంచి Z వరకు కోడ్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ఉంటారు. ఓకే, సో A to Z మొత్తం కోడ్స్ని మైండ్లో ఉండాలి, ఉంటే ఇంకా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెకండ్ టైప్, దట్ ఈస్ నంబర్ ఆల్ఫాబెట్ కోడింగ్. నంబర్ ఆల్ఫాబెట్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా, ఆల్ఫాబెట్స్కి నంబర్స్ని అసైన్ చేసాం. ఓకే, ఏకి ఏంటి 1, B 2, C 3, D 4, E 5, F 6, G7 సబ్మిట్, H 8, హెచ్కి పైన కింద జాయిన్ చేస్తే అది 8 లాగా మారిపోతుంది. I 9. ఓకే, అలా జియో, జే పక్కన జియో అంటే 10 లాగా ఉంటుంది కదా, సో J10 లైక్ దట్. అట్లా గుర్తుపెట్టుకోవాలని కొన్ని హింట్స్ కూడా ఇచ్చాను అలా. సో నంబర్స్ని అసైన్ చేయడం జరుగుతుంది. అంటే ఆ నంబర్స్ కావచ్చు, లేదా కొత్తగా వేరే నంబర్స్ కూడా అసైన్ చేయొచ్చు. ఓకే, జనరల్గా ఆ కోడ్స్, లేదా కొత్తగా ఏని 4తో బీని 7తో ఇట్లా రిప్లేస్ చేస్తే సర్టెన్ కోడ్ ఏమవుతుందని ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇలా నంబర్స్తో అంటే ఆల్ఫాబెట్కి నంబరింగ్కి లింక్ పెట్టేసి క్వశ్చన్స్ అనమాట. ఎలా ఉంటుందో చూద్దాం, కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా, ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ A ఈజ్ కోడెడ్ యాజ్ 1, అంటే ఏకి కోడ్ రాద్దాం, ఏకి 1, B ఈజ్ కోడెడ్ యాజ్ 2, Bకి 2, అండ్ C ఈజ్ కోడెడ్ యాజ్ 3, అండ్ సో ఆన్ అంటే A1 B2 C3 ఇలా కంటిన్యూ చేయండి. అంటే అర్థం ఏంటి మనకు తెలిసినవి, D4 E5 లైక్ దట్. ఓకే, సో ఇవన్నీ రాసుకోవాల్సిన అవసరం లేదు, మీకు మైండ్లో A1 B2 C3 ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి సో డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. దెన్ హౌ ఈజ్ BACDEH పర్టికులర్ వర్డ్ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో దాన్ని ఎలా కోడ్ చేస్తారు అని అడుగుతున్నాడు. ఓకే, సో చూద్దాం. సో BACDEH. ఓకే, సో బీకి కోడ్ ఏంటి 2, ఏకి కోడ్ 1, సికి కోడ్ 3, Dకి 4, ఈకి 5, హెచ్కి ఏంటిదండి 8. ఇలా వెళ్తుంటే హెచ్ వస్తుంది మనకి 8. సో దిస్ ఈజ్ ద కోడ్ 2 1 3 4 5 8. సో ఈ విధంగా మనం కోడ్ రాసుకోవచ్చు. ఓకే, ఆప్షన్స్లో కనుక మనం ఎలిమినేషన్ మెథడ్లో కూడా ఏమైనా 2తో, ఒకవేళ ఒక ఆప్షన్ 2తో, ఒక ఆప్షన్ 3తో, ఒక ఆప్షన్ 4తో స్టార్ట్ అయింది అనుకోండి, సో ఫస్ట్ దాంతోనే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది, ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాం ఇందులోనే. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ సేమ్ ఈ మోడల్లో ఉన్న అనదర్ క్వశ్చన్. సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లెమన్ ఈజ్ కోడెడ్ యాజ్ దిస్ వన్, అండ్ వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ఆరెంజ్. ఓకే, సో ఫస్ట్ లెమన్కి కోడింగ్ ఎలా ఇచ్చాడో లాజిక్ని అబ్జర్వ్ చేద్దాం. లెమన్, నెక్స్ట్ కింద ఏమి ఇచ్చాడు 12 5 1 3 1 5 1 4. ఓకే, సో యాజ్ వీ నో దాట్ ఎల్కి కోడ్ ఏంటి 12, L12 అలా గుర్తుపెట్టుకోమని చెప్పాను, L12 కోడ్. ఓకే, నెక్స్ట్ ఈకి 5 ఈజీగా గుర్తుంటే, ఫస్ట్ 5th లెటరే కాబట్టి. నెక్స్ట్ M13, ఎంకి ఇలా ఉంటుంది కదా, M ఇలా 3, దీన్ని ఇట్లా రివర్స్లో రాస్తే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, దాని ముందు 1 పెట్టాను. అదే Wకి కూడా దాన్ని తిప్పి రాస్తే ఇట్లా వస్తుంది, దాని ముందు 2 పెట్టమన్నాను. M13 W23 ఇవన్నీ హింట్స్ ఇచ్చాను, గుర్తుపెట్టుకోవాలి.
తర్వాత M13, నెక్స్ట్ M13 తెలుసు కాబట్టి N14, M13 N14 N14 లేదా ఇది ఎన్ని ఇలా రాసి ఇట్లా రాసినాం అనుకోండి రోమన్లో అది 4 అవుతుంది కదా, ముందు 1 పెట్టుకుంటే దట్ ఈస్ 14 N14. నెక్స్ట్ M13 N14 కాబట్టి O15. ఓకే, సో ఇలా మన ఆల్ఫాబెట్ ఆర్డర్స్లో అవి పొజిషన్స్ ఆఫ్ ది ఆల్ఫాబెట్. ఓకే, సో అవి పొజిషన్స్ ఇచ్చారు కాబట్టి ఆ లాజిక్ మనకి తెలిసిపోయింది. నా ఆరెంజ్ని కోడింగ్ చేయాలి. ఓకే, సో ఓకే ఆల్రెడీ ఏమొచ్చింది మనకి 15, ఆర్కి 18, అది కూడా ఎలానే చెప్పాను హెచ్ 8. సో దాన్ని పక్కనే ఆర్ రాసాం మనం అక్కడ, ఆర్కి కూడా ఇట్లా రౌండ్ చేస్తే అది 8 అవుతుంది. హెచ్ 8 కాబట్టి ఆర్ 18. నెక్స్ట్ ముందు ఒకటి పెడితే అయిపోతుంది. నెక్స్ట్ ఏ ఫస్ట్ లెటర్ 1, ఎన్ ఆల్రెడీ 14 N14 లేదా ఎన్ని ఇలా రాసుకోవచ్చు, ఇలా ఎన్ని ఉన్నదని ఇలా రాసుకుంటే రోమన్లో ఇట్లా 4 అవుతుంది కాబట్టి 14. నెక్స్ట్ G7 సబ్మిట్, G7 లేదా జీలో ఇట్లా 7 అనే నెంబర్ ఉంటుంది కాబట్టి 7th లెటర్, ఈ 5th లెటర్. సో దిస్ ఈజ్ ద కోడ్. ఓకే, సో ఇప్పుడు నేను మీకు 1 minute ఎక్స్ప్లెయిన్ చేశాను కావచ్చు ఈ లాజిక్ గురించి. బట్ మీరు పర్ఫెక్ట్ కనుక అయినట్లయితే ఏ నుంచి జెడ్ వరకు మొత్తం నంబర్స్, ఏ అనగానే 1, జీ అనగానే 7, ఆర్ అనగానే 18, యూ అనగానే 21, ఇట్లా మీరు ఆ మైండ్లో వాటికి అసైన్ చేసిన కనుక నంబర్స్ గుర్తుండిపోతే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేసేయచ్చు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఇస్ ద కోడ్. ఇది నెక్స్ట్ ఇదే టైప్లో ఒక డిఫరెంట్, అంటే ఇందాక 2 క్వశ్చన్స్ ఏమో మనం పొజిషన్ ఆఫ్ ది లెటర్సే అసైన్ చేయబడి ఉంటాయి కోడింగ్లో, ఏకి 1, జెడ్కి 26 లైక్ దట్. కానీ ఇందులో డిఫరెంట్ అనమాట, అంటే పర్టికులర్గా కొత్త కోడ్స్ అసైన్ చేస్తారు, కొత్త నంబర్స్ అసైన్ చేస్తారు, దాన్ని బట్టి మనం డీకోడ్ చేయాలి. ఓకే, సో ఇందులో 2 ఇచ్చాడు, 2 ఇచ్చినప్పుడు కేర్ఫుల్గా ఆలోచించాలి. 1, 5, 7, 8, 9కి ఏంటిదంటే కోడ్ XTZAL. అంటే ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి, 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్కి కోడ్ మనం నేర్చుకుంది ఏంటి, ఎక్స్కి 24, వైకి 25, జెడ్కి 26 కదా. బట్ ఇక్కడ 1 ఉంది ఎక్స్కి, అంటే అవి కాదు, ఇది డిఫరెంట్గా కొత్తగా కోడ్ అసైన్ చేశాడు అంతే. సో జస్ట్ ఫర్ టెంపరీ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇచ్చాడు 2, 3, 4, 6, దట్ ఈజ్ NPSU. అంటే అర్థం ఏంటి, 1కి ఎక్స్, 5కి టీ, 7కి జెడ్, 8కి ఏ, 9కి ఎల్, 2కి ఎన్, 3కి పి, 4కి ఎస్, 6కి యూ అని అసైన్ చేసుకోవాలి. ఫాస్ట్గా అసైన్ చేసుకొని నౌ దీన్ని డీకోడ్ చేద్దాం. ఏంటి 2, 3, 5, 4, 9 ఈజ్ ద క్వశ్చన్. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ 2? ఎన్, 3కి ఏంటి పి, 5కి ఏంటి, 5కి ఇక్కడ ఇచ్చాడు కదా టీ, 4కి ఏంటి ఎస్, 9కి ఏంటి ఎల్. ఓకే, సో ఈ రెండిట్లో మనకి కోడ్స్ ఉన్నాయి, ఆ కోడ్స్ని కలిపి మిక్స్ చేసి మన క్వశ్చన్ ఇచ్చాడు 2, 3, 5, 4, 9. సో దీని నుంచి 2కి ఎన్, 2n కదా, నెక్స్ట్ 3p, నెక్స్ట్ 5 ఇందులో దొరుకుతుంది టీ, నెక్స్ట్ 4 ఇందులో ఉంది ఎస్, 9 ఇందులో ఉంది. సో అలా చేయాలి. ఓకే, ఇలా సో డిఫరెంట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్లో ఉన్న లాజిక్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ 1, 2, 3, 2, 4, 5, 1, 5, 3, 6 ఈజ్ కోడెడ్ యాజ్ మేనేజ్మెంట్, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ 4, 2, 6, 5? సో జస్ట్ ఇది కూడా ఆల్ఫాబెటికల్ పొజిషన్స్ కావు, డిఫరెంట్గా ఇచ్చాడు. ఎంకి 1 అంటే ఎమ్, 2కి ఏ, 3కి నెక్స్ట్ లెటర్ ఎన్, నెక్స్ట్ మళ్ళీ 2 ఉంది, మళ్ళీ ఏ, నెక్స్ట్ 4కి జీ, నెక్స్ట్ 5కి ఈ, నెక్స్ట్ మళ్ళీ 1 ఉంది ఎమ్. ఓకే, మళ్ళీ 5 ఈ, 3n, నెక్స్ట్ 6t. ఓకే, దీస్ ఆర్ ది కోడ్స్ అందులో ఉండి అర్థం చేసుకోవాలి ఫస్ట్ దానికి అసైన్ చేసి. నౌ 4, 2, 6, 5కి కోడ్ ఏంటి, 4కి ఏంటి జీ, 2కి ఏంటంట ఏ, 6కి ఏంటి టీ, ఈ, 5కి ఈ. సో వాట్ ఈస్ ద ఆన్సర్, గేట్. ఓకే, సో ఇలా ఫస్ట్ దాన్ని అర్థం చేసుకొని సెకండ్ దానికి అసైన్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్ ఆల్ఫాబెట్ కోడింగ్. ఓకే, సో we will see next type 3.
Next, two types, we have completed two types. Okay, now third type is substitution code. Okay, so this is also a very interesting topic, substitution code. జస్ట్ కొన్ని వర్డ్స్ని, కొన్ని ఆబ్జెక్ట్స్ని లేదా కొన్ని వర్డ్స్ని ఇంకో కొన్ని వర్డ్స్తో రీప్లేస్ చేస్తాడు. ఓకే, సో దెన్ ఒక క్వశ్చన్, జనరల్ క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్కి కూడా మీకు ఆన్సర్ తెలిసి ఉండాలి. ఓకే, సో జనరల్ క్వశ్చన్ అడిగేసి దానికి కోడ్ రాయమంటాడు. ఓకే, సో రైట్, ఎలానో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, రైట్. ఫస్ట్ వన్, ఇఫ్ కుక్ ఈజ్ కాల్డ్ బట్లర్, butler is called manager, manager is called teacher, teacher is called principal, principal is called director. So who will teach in the class? Option A teacher, option B principal, option C director, option D manager. So which is the correct answer? Let us see. First write cook. Cook ki code enti butler anta. ఓకే, సో బట్లర్ని ఏమని పిలవాలంట? మేనేజర్. మేనేజర్ని ఏమని పిలవాలంట? టీచర్. టీచర్ని ఏమని పిలవాలంట? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్కి ఏమని కోడ్ ఇచ్చారు? డైరెక్టర్. Okay, now what is the answer? Question, who will teach in the class? క్లాస్లో ఎవరు టీచ్ చేస్తారు? క్లాస్లో ఎవరు టీచ్ చేస్తారు? ఆన్సర్ ఏంటి? టీచర్. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? టీచర్. టీచర్ ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈస్, హూ టీచర్స్ ఇన్ ద క్లాస్? ఆన్సర్ ఈజ్ టీచర్. కరెక్ట్, కరెక్ట్. నౌ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ టీచర్? యాక్చువల్గా ఆన్సర్ ఏంటండి? టీచర్. మరి ఇప్పుడు ఏం రాయాలి? టీచర్కి మనకి క్వశ్చన్లో ఒక కోడ్ ఇచ్చాడు కదా, అది రాయాలి. ఓకే, సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ టీచర్? ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. టీచర్కి కోడ్ ఏంటి? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతేగాని సార్ మళ్ళీ ప్రిన్సిపల్కి డైరెక్టర్ అని కోడ్ ఉంది కదా సార్, మరి ఆన్సర్ డైరెక్టర్ అని పెడదామా? లేదా టీచర్ని మేనేజర్ అంటారు కదా, మేనేజర్ అని కోడ్ పెడదామా? నో, డోంట్ థింక్ ఇన్ దట్ వే. ఓకే, జస్ట్ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటో చూడాలి. ఆ వర్డ్కి పర్టికులర్ కోడ్ ఏముందో చూసి దట్ కోడ్ ఈజ్ ద ఆన్సర్. అంతేగాని మళ్ళీ దాని కంటిన్యూషన్ వెళ్తా, దాని కంటిన్యూషన్ లింక్కి వెళ్తా, లాస్ట్కి ఏమొస్తుందో అది ఆన్సర్ అంటే అది కాదు. ఓకే, సో జస్ట్ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ని చేయండి. ఆ ఆన్సర్, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి? టీచర్. టీచర్కి కోడ్ ఏముందో చూడాలి. సో టీచర్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, అలా చేయండి. రైట్, ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ రెడ్ ఈజ్ కాల్డ్ వైట్, వైట్ ఈజ్ కాల్డ్ ఆరెంజ్, ఆరెంజ్ ఈజ్ కాల్డ్ బ్లూ, బ్లూ ఈజ్ కాల్డ్ గ్రీన్ అండ్ గ్రీన్ ఈజ్ కాల్డ్ ఎల్లో. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ స్కై? స్కై యొక్క కలర్ ఏంటి? ఫస్ట్ మనకి స్కై కలర్ తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ స్కై? ఎస్, బ్లూ. బ్లూ ఈజ్ ద ఆన్సర్. ఓకే, బట్ వీ షుడ్ రైట్ కోడ్స్. రెడ్ కోడ్ ఈజ్ వైట్, కోడ్ ఆఫ్ వైట్ ఈజ్ ఆరెంజ్, ఆరెంజ్ ఈజ్ కాల్డ్ blue and blue is called as green. Next green, yellow. కొందరు అంటే అసలు ఏం రీజనింగ్ ప్రిపేర్ కాని వాళ్ళు ఏం చేస్తారు? ఆన్సర్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ స్కై అనగానే బ్లూ ఆన్సర్ పెట్టేస్తారు. ఓకే, దట్ ఈజ్ రాంగ్. ఇంకొందరు ఏం చేస్తారు, దీని గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు బ్లూని గ్రీన్ అన్నారు, గ్రీన్ని ఎల్లో అన్నారు. ఎల్లోతో ఎండ్ అయిపోయింది కాబట్టి ఎల్లో అని పెడతారు. దట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకే, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ స్కై? బ్లూ. బ్లూకి ఏం కోడ్ ఇచ్చారో అది మాత్రమే చూడాలి. వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ బ్లూ? దట్ ఈజ్ గ్రీన్. సో గ్రీన్ ఈజ్ రైట్ ఆన్సర్. మళ్ళీ గ్రీన్కి లింక్ పెట్టకండి ఎల్లో అని, దట్ ఈజ్ రాంగ్. ఓకే, సో డైరెక్ట్ బ్లూ అని రాయడము తప్పే. బ్లూకి గ్రీన్, గ్రీన్కి ఎల్లో, ఎల్లోతో ఎండ్ అయిపోయింది కాబట్టి ఎల్లో అని రాయడం రాంగే.
సో బ్లూకి కోడ్ కరెక్ట్గా ఏముందో చూసుకోవాలి, దట్ ఈస్ గ్రీన్. సో గ్రీన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇలా. సో దిస్ ఈజ్ ద సబ్స్టిట్యూషన్ కోడ్ థర్డ్ టైప్. సో ఇలాంటి కోడ్స్ ఉంటాయి. ఇలాంటివి కూడా మనం చాలా మోడల్స్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ కవర్ చేద్దాం. సో దిస్ ఈజ్ సబ్స్టిట్యూషన్ కోడ్. నెక్స్ట్ ఫోర్త్ టైప్ మిక్స్డ్ లెటర్ కోడింగ్. మిక్స్డ్ లెటర్ కోడింగ్ అంటే ఏం చేస్తారంటే, సో ఇలా కొన్ని వర్డ్స్కి ఒక వర్డ్ ఇస్తాడు ఇలా. సో ఇలా ఇచ్చేసి అందులో మిక్స్గా ఇచ్చేసి అందులో ఒక వర్డ్ని ఐడెంటిఫై చేసి దాని కోడ్ ఏంటో రాయమంటాడు. క్లియర్గా ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. TCP మీన్స్ డ్రింక్ ఫ్రూట్ జ్యూస్. ఈ 3 వర్డ్స్ యొక్క కోడ్ డ్రింక్ ఫ్రూట్ జ్యూస్. అంటే టీకి డ్రింక్, సికి ఫ్రూట్, పీకి జ్యూస్ అని కాదని అర్థం. అవి ఎలానైనా మిక్స్డ్గా ఉండొచ్చు. మిక్స్డ్ అంటే డిజార్డర్గా కూడా కోడింగ్ ఉండొచ్చు. చూద్దాం. నెక్స్ట్ సికి లీ జ్యూస్ ఈజ్ స్వీట్. లీ రీ మీ మీన్స్ హీ ఈజ్ ఇంటెలిజెంట్. సో ఇలా 3 వర్డ్స్కి 3 కోడ్స్ ఉంటాయి. సో వాటన్నిటినీ మొత్తం అబ్జర్వ్ చేసి ఒక మైండ్లో పిక్చర్ తెచ్చుకొని లాస్ట్కి ఇందులోకి వెళ్ళి ఒక వర్డ్కి కోడ్ అడుగుతాడు, దాని కోడ్ రాయాలి. లెటర్ సి. ఇప్పుడు దీనిలో డ్రింక్ ఫ్రూట్ జ్యూస్ ఉంది, జ్యూస్ ఈజ్ స్వీట్ ఉంది. ఇందులో కామన్ వర్డ్ ఏముంది? జ్యూస్. ఇందులో ఉందా జ్యూస్? లేదు. ఓకే, సో మనకు కావాల్సింది కూడా జ్యూస్ కదా. సో జ్యూస్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 జ్యూస్లు ఉన్నాయి కదా, ఇక్కడ వాటికి సంబంధించిన కోడ్స్ ఉన్నాయి. అందులో కూడా సేమ్ ఏదైనా రిపీట్ అయిందో చూడండి. ఇంకా వేరే ఏం రిపీట్ కాలేదు కదా ఈ రెండిట్లలో, కాబట్టి సేమ్ రిపీట్ అయింది ఏముంది? టీ ఇందులో ఉంది, ఇందులో లేదు. సి ఇందులో ఉంది, ఇందులో ఉంది. సో సి ఇందులో ఉంది. ఇంకా వేరే ఏం లేవు రిపీటెడ్ అయ్యి. ఈ రెండిట్లలో రిపీట్ అయినాయి జ్యూస్, ఈ రెండిట్లలో రిపీట్ అయినాయి సి. బట్ పొజిషన్స్ వేరున్నాయి చూడండి. ఇక్కడనేమో 3rd పొజిషన్, ఇందులోనేమో 2nd పొజిషన్, ఇందులో 1st పొజిషన్, ఇందులో 1st పొజిషన్. సో పొజిషన్స్ మ్యాటర్ కాదు, వర్డ్స్ని చూడాలి. ఏవి రిపీట్ అయినాయి ఇందులో ఏం రిపీట్ అయినాయి చూసుకొని దాన్ని కోడింగ్ ఇచ్చేసేయాలి. సో ఇందులో రెండిట్లలో జ్యూస్ ఉంది, ఈ రెండిట్లలో దాని యొక్క కోడ్ సి రిపీట్ అయింది కాబట్టి సో వాట్ ఈస్ ద ఆన్సర్? సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, అలా కాకుండా స్వీట్ అడిగాడు అనుకోండి. ఓకే, స్వీట్. ఓకే, ఈజ్ అడిగాడు. ఈజ్కి కోడ్ ఎట్లా చూద్దాం. సో ఇక్కడ ఈజ్ ఉంది, ఇందులో ఈజ్ ఉంది. ఇంకెక్కడైనా ఉందా ఈజ్? లేదు. ఈ రెండిట్లలో రిపీట్ అయింది. ఈ రెండిట్లలో కోడ్స్ ఏమైనా రిపీట్ అయినాయో చూడండి. కోడ్స్ ఎస్. కీ కాలేదు, సి అయిపోయింది ఆల్రెడీ. లీ రిపీటెడ్ అంటే ఈజ్కి ఏంటిదండి? లీ. జ్యూస్కి ఏంటి? సి అయిపోయింది. ఈజ్కి లీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమైనా చెప్పొచ్చా? ఇంకేం రిపీట్ అయినా ఏం లేవు కాబట్టి వాటి నుంచి క్వశ్చన్స్ కూడా. ఓకే, స్వీట్ ఏమవుతుంది? స్వీట్. ఇక జ్యూస్ ఈ స్వీట్కి మిగిలిపోయింది ఏంటిది? కే. సో స్వీట్కి ఏంటిదండి? కీ. ఓకే, నెక్స్ట్ ఇంకా రిపీట్ అయినా ఏం లేవు. ఓకే, వీ కెనాట్ సే ఫర్ డ్రింక్ ఫ్రూట్ హీ ఇంటెలిజెంట్కి మనం చెప్పలేము, ఎందుకంటే యూనిక్గా ఉన్న చెప్పొచ్చు, రిపీట్ అయినా ఉన్న చెప్పొచ్చు, బట్ సో వాటికి చెప్పలేము. సో చెప్పే వాటికే మనం ఈజీగా ఐడెంటిఫై చేసే వాటికి క్వశ్చన్స్ ఇస్తాడు. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఆన్సరింగ్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా సాల్వ్ చేద్దాం మనం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సేమ్ ప్యాటర్న్ పైన. GNTAZOQM 4 ఉన్నాయి ఇక్కడ. స్టాండ్స్ ఫర్ సియోల్ ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ. HYGNEM స్టాండ్స్ ఫర్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్. నెక్స్ట్ EMSDHY స్టాండ్స్ ఫర్ మోడర్న్ గేమ్స్ హిస్టరీ. నౌ వాట్ వుడ్ బి ద కోడ్ ఫర్ గేమ్స్కి కోడ్ ఏంటో చూడండి, కేర్ఫుల్గా చూడండి. సో గేమ్స్ ఎక్కడుందో మనం మొత్తం చూడాల్సిన అవసరం లేదు, గేమ్స్ ఎక్కడుందో రౌండ్ అప్ చేసుకోండి. సో ఇందులో గేమ్స్ లేదు, ఇందులో ఉంది గేమ్స్. నెక్స్ట్ ఇందులో గేమ్స్ ఉంది. ఈ రెండిట్లలో ట్వైస్ రిపీట్ అయింది ఏముందో చూడండి. ట్వైస్ రిపీట్ అయిన కోడ్ చూడండి.
HY not repeated, GN not repeated, EM repeated. So what is the code for games? The answer is EM. సింపుల్, జస్ట్ అవి ఎక్కడున్నా రౌండప్ చేసుకొని చూసుకోవాలి. అప్పుడప్పుడు క్రిటికల్గా ఇంకొక రెండు కూడా సేమ్ రిపీట్ అయ్యి ఉంటాయి, వాటికి చేసేటట్టుగా ఇంకో దాంతో లింక్ ఉంటుంది. సో దాంతో మనం చేసుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకేమైనా రిపీటెడ్ ఉన్నాయా? రైట్, ఒలింపిక్ కూడా ఉంది. ఒలింపిక్ బాక్స్ రెక్టాంగిల్ వేస్తున్నాను. ఈ రెండిట్లలో ఒలింపిక్ ఉంది. సో ఈ రెండిట్లలో రిపీటెడ్ ఏముంది? జిఎన్ ఈజ్ రిపీటెడ్. సో ఒలింపిక్కి కోడ్ ఏంటి? జిఎన్. నెక్స్ట్ ఈ రెండిట్లలో ఈ రెండు తేలిపోయినాయి కాబట్టి నెక్స్ట్ హెచ్వై అంటే ఏంటి? సమ్మర్ మీన్స్ హెచ్వై. ఒకవేళ సమ్మరే అడిగింది అనుకోండి, క్వశ్చన్ సమ్మర్ అడిగితే ఇలా చేయాలి. ఫస్ట్ గేమ్స్ రెండు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలిమినేట్ అయిపోతుంది, ఒలింపిక్కి కోడ్ ఎలిమినేట్ అయిపోతుంది, మిగతా ఒక పదం ఏంటి? సమ్మర్. అలా సమ్మర్కి కోడ్ హెచ్వై, అట్లా చేయొచ్చు. ఓకే, సో మిగతాయి చెప్పడం కొంచెం కష్టం. ఓకే రైట్. సో ఈ విధంగా మిక్స్డ్ లెటర్ కోడింగ్, అలా కాకుండా మిక్స్డ్ నంబర్ కోడింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ 5th టైప్ చూద్దాం, లాస్ట్ టైప్. నౌ మిక్స్డ్ నంబర్ కోడింగ్ అంటే ఇందాకనేమో ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్కి వర్డ్స్ ఇచ్చారు, లెటర్స్ ఇచ్చారు, నౌ నంబర్స్ ఇచ్చారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, లాజిక్ ఈజ్ సేమ్. ఓకే, 386 means study very hard, 918 means hard work pays, 641 means study and work. So what is the code for వెరీకి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇందులో సేమ్ ఇందాకట్లానే ఈ రెండిట్లలో కామన్ ఏముంది చూడండి. సో హార్డ్ ఈజ్ ద కామన్. ఓకే, హార్డ్ ఈజ్ ద కామన్. ఇందులో కామన్ ఏంటి? 8. ఓకే, హార్డ్కి కోడ్ మనకు అడగలేదు, బట్ మీకు అదేంటి ఎలాంటి అడిగినా ఆన్సర్ చేయడం కోసం చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకెక్కడైనా రిపీట్ అయినాయా? ఇందులో మనకి యాక్చువల్గా వెరీ కావాలి కదా. సో వెరీ కావాలి కాబట్టి మిగతాయి తీసేద్దాం. స్టడీ ఎక్కడుంది? స్టడీ ఇక్కడ ఉంది. సో ఈ రెండు స్టేట్మెంట్స్లో కామన్ ఏంటి? 6 ఈజ్ ద కామన్. సో స్టడీకి ఏంటండి? 6. ఆ రెండు ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి ఈ స్టేట్మెంట్లో. సో పర్టికులర్ వెరీ అంటే ఏంటిది? 3. వెరీకి కోడ్ ఏంటిదండి? 3. ఓకే, సో నెక్స్ట్ ఇంకా అడిగితే కూడా చెప్పవచ్చు. ఇది వర్క్. ఈ రెండిట్లలో రిపీట్ అయింది ఏంటి? 1. సో వర్క్కి ఏంటి? 1. అప్పుడు పేస్కి ఏమవుతుంది? ఇంకా ఆటోమేటిక్గా పేస్కి మిగిలిపోయింది 9, ఐండ్కి మిగిలిపోయింది 4. ఓకే, సో ఇలా అన్నిటికీ కోడ్స్ వచ్చేసినాయి. బట్ మీరు ఈ లాజిక్ని తెలుసుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల, ఒకవేళ మీకు అసలు దీని గురించి తెలియనప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో దీని గురించి ఒక 2 minutes అసలు అర్థం చేసుకోవడానికి 2 minutes పడుతుంది. అసలు ఏంటి కోడింగ్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి 2 minutes. ఒకవేళ మీరు కనుక ఈ వీడియోస్ చూసి కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే, జస్ట్ ఆ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో కనబడగానే మీ మైండ్లో క్లియర్గా ఐడియా వచ్చేస్తా, ఇది జస్ట్ ఇట్లా ట్రాన్స్లేట్ చేయాలి. అదే మీరు చదవకపోతే దాన్ని మొత్తం స్టేట్మెంట్ని చదివి అర్థం చేసుకొని దానిలో లాజిక్ ఏంటో అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇట్ మే టేక్ 2 to 5 minutes టైం. ఓకే, ఒకవేళ మీరు కనుక పర్ఫెక్ట్గా మీకు దీనిపైన ఐడియా ఉన్నట్లయితే, ఈ కాన్సెప్ట్స్ అన్నిటిపైన కనుక ఐడియా ఉన్నట్లయితే, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఈ క్వశ్చన్ని చూడగానే రైట్ దిస్ ఈజ్ మిక్స్డ్ నంబర్ కోడింగ్ అనేది ఐడియా వస్తుంది. వచ్చేసి ఇమ్మీడియట్గా సార్ ఏం చెప్పారు, వెరీ అంటే వెరీ ఎక్కడుందో స్టేట్మెంట్ చూడాలి, దాని పక్కనే డిలీట్ చేయాలి, హార్డ్కి కోడింగ్ తీసేయాలి, స్టడీకి కోడింగ్ తీసేయాలి, వెరీ. సో వెరీ వచ్చేసి 3 అని పెట్టేసి 3 అనే ఆప్షన్ పెట్టేసేయాలి. ఓకే, 3 ఎక్కడుందో చూసి కరెక్ట్ ఆప్షన్ పెట్టాలి. కొందరు ఏం చేస్తారు, ఇట్లా ఉంటుంది, అది 1 2 3 నెంబర్స్ అనుకోండి, 1కి 3, 2కి 1, 3కి 2, 4కి 4, ఇట్లాంటి ఆప్షన్స్. అంటే ఒకవేళ ఆప్షన్స్ దాదాపు మనకి ABCDలలో ఉన్నాయనుకోండి, అలా కాకుండా అప్పుడప్పుడు 1 2 3 4లలో కూడా ఉంటాయనుకోండి. సో ఉన్నప్పుడు మీ ఆన్సర్ ఏంటిది? 3 అనే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ పెట్టేస్తారు. వెరీకి కోడ్ ఏంటిది? 3 అంటే 3 ఉన్న ఆప్షన్ పెట్టాలి. 3 ఉన్న ఆప్షన్ ఏంటిది? 1. ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్. సో థర్డ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ ఏంటిది? 2 రాంగ్ అయిపోతుంది. సో అలా ఆన్సర్స్ పెట్టడము,
బబుల్ చేయడము లేదా క్లిక్ చేయడము, ఇవన్నీ నీకు ఆన్సర్ సెలెక్ట్ చేయడము, ఆన్సర్ పర్ఫెక్ట్గా చూడడము, దాన్ని క్లిక్ చేసి సేవ్ చేయడం, అంతవరకు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ అయినా అని పోతుంది అనమాట. అంటే ఒక 200 బిట్స్ నువ్వు ఆన్సర్ చేస్తున్నావంటే అందులో ఇట్లా ఒక 1 to 5 క్వశ్చన్స్ ఇట్లా తెలిసి మనం టెన్షన్లో కానీ ఆ ఎగ్జామినేషన్ ఫోబియా అంటే అక్కడ టెన్షను, నాకు సీట్ రావాలి లేదా నాకు జాబ్ రావాలనే తొందరలో చేసే మిస్టేక్స్ అనమాట. సో ఈ మిస్టేక్స్ని కూడా మీరు చేయకూడదు. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఇప్పుడు ఇలాంటి మోడల్స్ ఉన్నాయి కదా, ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లలో ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్సి కానీ నెక్స్ట్ ఎన్టీపీసీ, ఎస్ఎస్సి వీటి వల్లలో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ మనం కొన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో అంతవరకు మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. సో మీతో పాటుగా ఇంకా ఎవరైనా ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్ అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, నెక్స్ట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా కానీ ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా నాలెడ్జ్ వచ్చేలా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.